వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి తిరుపతి వెళ్ళొచ్చిన 2-3 డేస్ కన్నమాట. ఇక మేమైతే సత్యనారాయణ వ్రతం చేసుకుందామని గూడెంకి అయితే వచ్చాము. మా సైడ్ అయితే ఇలా చాలా మంది తిరుపతి వెళ్ళొచ్చాక సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుంటారు. ఇంట్లో వీలైతే ఇంట్లో చేసుకుంటారు, లేదా ఇలా సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి కూడా చేసుకుంటారు. ఇక మేమైతే ఈరోజు వ్రతం అయితే చేసుకుందామని ఇక్కడికైతే వచ్చాము. ఇక ఇక్కడ వ్రతం ఎలా జరుగుతుంది, ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో మొత్తం చూసేయండి. పొద్దున్నే రెడీ అయ్యి ఇక టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎలా అంటే 2 ప్లేసులలో సత్యనారాయణ వ్రతం చేస్తారు, డైలీ చేస్తారు. గుట్ట పైన అంటే గర్భగుడి పక్కకే ఉంటుంది, గుట్ట కింద అంటే కొంచెం కింద అన్నమాట. అంటే మరి గుట్ట కింద అన్నట్టు కాదు, పక్కకు 2 ప్లేస్లలో వ్రతం అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఎలా అంటే రోజు వ్రతాలు అయితే జరిపిస్తారు. ఇక ఎప్పుడు వీలైన వాళ్ళు అప్పుడు వచ్చేసి వ్రతం అయితే చేసుకుంటారు. మార్నింగ్ 9కు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎలా అంటే బ్యాచ్ల వైజ్ చేస్తారు. మార్నింగ్ 9కి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 11-12 వరకు కల్లా అయిపోతుంది. దాని తర్వాత ఇంకో సెకండ్ బ్యాచ్ అన్నమాట. 3 బ్యాచ్లు అయితే చేస్తారు రోజు. ఇక పౌర్ణమి అప్పుడైతే పౌర్ణమి లేదా ఇంకేమైనా స్పెషల్ డేస్ అప్పుడైతే ఇంకా చాలా మంది వచ్చి వ్రతాలు అయితే చేసుకుంటారు. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, రూమ్ మొత్తం నిండిపోతుంది. ఇప్పుడు మంది లేక ఒక్క పీటకి ఒక జంటనైతే కూర్చోబెడుతున్నారు. ఇంకా మంది బాగా వచ్చినప్పుడు అయితే ఒక పీటకి 4 జంటలు అలా అయితే కూర్చోబెడతారు. ఇక్కడ వచ్చేసి ఎలా ఉంటుందంటే వ్రతానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని వాళ్ళే ఇస్తారు. మనం ముందే టికెట్ తీసుకుంటాం కదా, ఇక ఆ టికెట్ లోనే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని వచ్చేస్తాయి. మనం ఓన్లీ తీసుకెళ్లాల్సింది పూలు, పండ్లు, కొబ్బరికాయలు, మంగళహారతి ప్లేటు, ఒక 2-3 గిన్నెలు, ఒక చెంచా అవైతే తీసుకెళ్ళాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం కూడా వండుకొని వెళ్తాం మేము అంటే వండుకొని కూడా వెళ్ళొచ్చు, లేదా అక్కడనే ప్రసాదం కూడా ఇస్తారు, అది కూడా పెట్టొచ్చు, ఎలా అయినా పర్లేదు. ఇక మిగిలినవన్నీ వాళ్ళే ఇచ్చేస్తారన్నమాట. మనం ఓన్లీ ఇక వ్రతం చేసుకొని వచ్చేయడమే. ఇక ఇక్కడ వచ్చేసి మా వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళిన రోజు అయితే ఎక్కువ మంది అయితే లేరు, ఓన్లీ 3 జంటలే, మాతో పాటు ఇంకా 2 జంటలు అన్నమాట. ఇక మొత్తం కలిపి 3 వ్రత పీటలు అయితే ఉన్నాయి. ఇక వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకోటి, మనం వ్రతానికి ఎంతమంది అంటే ఎన్ని జంటలు కూర్చుంటామో అన్ని టికెట్స్ అయితే తీసుకోవాలి. ఒక జంటకి ఒక టికెట్ అన్నమాట. లైక్ అంటే నేను మా ఆయన ఒక జంట అన్నమాట. నెక్స్ట్ మా అత్తమ్మ వాళ్ళు కూడా కూర్చోవాలంటే ఇంకొక టికెట్ అయితే తీసుకోవాలి. అలా అయితే ప్రాసెస్ ఉంటుంది. ఇక వ్రతం అయితే మీరు చూసేయండి.
ఇంకొకసారి మూడైతే తీసుకుంటా. అమ్మ జరుగు, టైం తప్పినప్పుడు. ఫైనల్ గా వ్రతం అయితే అయిపోయింది. వ్రతం అయితే చాలా బాగా జరిగింది, చాలా మంచిగా అనిపించింది. ఇంటికాడ గంటలు గంటలు కూర్చున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడనైతే తొందరగానే అయిపోయింది. ఇక అందరికీ కలిపి ఒకేసారి కాబట్టి ఇక తొందరగానే ఒడగొట్టేశారు అయ్యగారు. ఇక ఇక్కడ ఏంటంటే మా మమ్మ అయితే మాకు బట్టలు అయితే తీసుకొచ్చింది, ఇక అవైతే మాకు పెడుతుంది అన్నమాట ఇక్కడ. ఇక దాని తర్వాత గుట్టపైకి అయితే వచ్చేసాము. ఇక దేవుణ్ణి దర్శనం చేసుకుందామని. దర్శనం కూడా అయిపోయింది, చాలా బాగా జరిగింది దర్శనం, చాలా పీస్ఫుల్ గా ఉంది గుడి అయితే. ఇక దాని తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి మేము తీసుకొచ్చిన ప్రసాదం ఉంది కదా, ఇక దాన్ని అయితే నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే పంచి పెడుతున్నాను. ఈ రోజు వ్రతం అయితే చాలా బాగా జరిగింది. ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుందాం.
సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా లేదా చేసినప్పుడు చూసినా కూడా వ్రతం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందంట. ఇక అందుకే ఈ వీడియో చూస్తున్న మీరందరికీ కూడా సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.